అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారుల్లా అందరూ మంచిగున్నారా? నేనైతే మస్తుగున్నానుల్లా. ఈ అమ్మని చూసినాక మస్తు దిల్కుష్ అయినా. అమ్మ ఎవరనుకుంటుండ్రా? జవహర్ నగర్ లేడీ టైగర్ బిఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ కేతమ్మ దగ్గరికి వచ్చిన అమ్మతోని మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ఎట్లున్నావమ్మా? బాగున్నామ్మా. బాగున్నావా? బాగున్నా. మొత్తం జోరుదారా? బాగా డాన్స్ చేసినట్టు ఉన్నా. దేవుని దయ, మీ దయ, అందరి దయ, బలం దేవి ఇచ్చిన బలం తోటి ఆడిన బిడ్డ. కేసీఆర్ సభకు ఓంగా పోయినా ఎట్లయింది సభ? సూపర్ అయింది సభ. 10 లక్షల మంది అన్న కాడ 20 లక్షల జనం వచ్చిండ్రు. 20 లక్షల మంది ఇంకా వెనుకకు మళ్ళీపోయారు. బస్సులు ట్రాఫిక్ లారీలు పెట్టిరు. కాంగ్రెస్ వాళ్ళు అక్కడిక్కడ అడ్డం లారీలు పెట్టినా కూడా ఆగటోడు ఆగిండు. ఆయన 20 లక్షల జనాభాతోటి కిరిగుకుంటా మోగిచ్చిరు జయగండ సమర శంఖారాన్ని ఊది జై తెలంగాణ అని ననాదాలు వలుకుతుంటే ప్రతిపక్ష ఫోన్కి పక్కల ఉచ్చబడ్డది. మాకు టీఆర్ఎస్ వాళ్ళని చూడగానే జై కేసీఆర్ జై తెలంగాణ అంటే ప్రతిపక్ష ఫోన్ గుండెలు అదిరినాయి. లారీలు అడ్డం పెట్టినా మేము ఆగలే. పోయేటోడు పోయిండు. అయిన జాగ సరిపోలే. అంతేనా? మర్చనానికి మందే రాలేరు, అసలు అదంతా ఎడిటింగ్ చేసిండ్రు అని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ మంత్రులు. పడనోడు అంటాడమ్మా. ప్రతిపక్ష పోడు అంటేనే పడనోడు. 12 తీర్లు చెప్తారు. అవన్నీ పట్టించుకోవద్దు మనం. ఇప్పుడు కాంగ్రెస్ కు మీరు ప్రతిపక్షమా? మీరు కాంగ్రెస్ కు ప్రతిపక్షం? మాకు వాళ్ళే ప్రతిపక్షం. మేము ఎందుకైతాం వాళ్ళకు? అంతేనా? మేము ఓడినా గెలిచినా మా కేసీఆర్ పూలే. ఆయన గెలిచినట్టు మనం చూసుకుంటున్నాం ఆయనను. అంతేనా? అంతే. మరి వీళ్ళకి ఏం చెప్తావు? మందే రాలేరు, మొత్తమే అస్సలు మందే కాదు వాళ్ళని మాట్లాడు. వాళ్ళు అంటే మాకు ఏమన్నా భయం వచ్చేది ఉందా? వాళ్ళు ఇచ్చేది ఏమన్నా మాకు ఏమన్నా ఒరిగేది ఉందా? వాళ్ళు ఒర్రేది ఒరుకుంటారు. మాకు జనం వచ్చారు. సక్సెస్ అయింది. మంచి సక్సెస్ తోటి చేసినాం. భారీ బహిరంగ సభ అంటే భారీ బహిరంగ సభే మోగించినాం. సమర శంఖాన్ని ఊదినాం. దండవరం మోగించినాం. వాళ్ళ గుండెలు అదిలినాయి. ఒక రోజు వాళ్ళు వరంగల్లో మీటింగ్ పెడితే కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి. అట్లా లేవు. మాకు ఒక్క కుర్చీ దొరకలే ఆడ. బస్సులు వెనుకకు మళ్ళీ 10 లక్షల జనం పోయిండ్రు. అంతేనా? అయితే కేసీఆర్ ఎప్పటి లెక్కనే మాట్లాడిండా? మొన్న జర సప్పగా మాట్లాడిండా? మాట్లాడి ఇంకా బిర్రుగా మాట్లాడిండు. ఆయన బిర్రుగా మాట్లాడతాడనే జనం ఒక రోజు ముందు వచ్చి వరంగల్లులా నిద్రలు తీసిర్రు. సద్దులు కట్టుకొని వచ్చిండ్రు. జనగాముల వన్నారు. మస్తు జనం వచ్చారు ఆడికి. ఇంకా మొత్తం మీద సభ అంతా సక్సెస్ అయింది. గణపురముల, జనగాముల, స్టేషన్ గణపురముల, మొత్తం వరంగల్లుల ఎక్కడోళ్ళు సద్దులు కట్టుకొని పోయి ఒక రోజు ముందు వండుకురు. ముసలోళ్ళు కూడా బండ్లు కట్టుకొని పోయారు. ఎర్రవెల్లి దయాకర్ రావు కొన్ని వేల బస్సులు బండ్లు కట్టుకొచ్చిండు. మా జగదీష్ రావు ఎడ్ల బండ్లు కట్టుకొచ్చిండు కొన్ని నాగారం నుంచి. బండ్లు కూడా కదులున్నాయి. దునియా చెప్పలేవాడా ఇసుకపోతే రాలని జనం. అంతే అంటావు? అంతే. నువ్వైతే ఎట్లా ఎంజాయ్ చేసినావు సభ? ఫుల్ ఎంజాయ్. బువ్వ తినకున్నా సరే తిన్నంత కడుపు నిండింది మాకు. సానకులాయి కదా కేసీఆర్ ను చూడక ప్రాణం లేచి వచ్చింది. చాలా. ఒక పోరడు పాట పాడతాడు. అవ్వా నేను పోతనే ఓరుగల్లు మీటింగ్ ఆట. అవ్వా నేను పోతనే ఓరుగల్లు మీటింగ్ ఆట. వద్దు కొడుకో కాళ్ళు నొత్తాయి, కార్లు లేవు, బండ్లు లేవు, ఎట్లా వదవు కొడుకో కేసీఆర్ మీటింగుకు. బండ్లు కార్లు లేకుంటే కాళ్ళు నాకు ఉన్నాయే. అవ్వా నేను పోతనే. బువ్వా ఉంటే సద్ది గట్టు, శిలారుంటే మూటా గట్టు. వవా బువ్వా ఉంటే మూటా గట్టు, శిలారుంటే మూటా గట్టు. అవ్వా నేను పోతనే కేసీఆర్ మీటింగుకు. అవ్వా నేను చూస్తనే కేసీఆర్ మీటింగుకు. మంచి మంచి మాటలూట చెప్తాడట. ఓవా అవ్వా నేను పోతనే ఓరుగల్లు మా సభకు. అవ్వా నన్ను పంపవే ఓరుగల్లు మా సభకు. ఒక పోరడు ఆట వాడి అవ్వ దగ్గర చిల్లర పసలు అడుకొని సర్దిపో మూట కట్టుకొని వచ్చి ఓరుగల్లులో వండుకుండు. ఒక పోరడు అర్ధరాత్రి వచ్చి వండుకుండు. కేసీఆర్ మీటింగ్ వినాలే. కొన్ని ఏళ్ళ దానికి కేసీఆర్ మీటింగ్ వినలేదని వచ్చారు. కానీ పైసకు ఆశపడి రాలేదు జనం. కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు పైసలు ఇచ్చొచ్చారు. నువ్వు 1000 రూపాయలు ఇచ్చినా నీకు ఎవరు రాడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు. అంతేనా? ఎవరు రాడు. మొత్తం మీద కేసీఆర్ ఓడిపోయింది కదా అమ్మ. ఎట్లా అనిపించింది నీకు? అంటే ఎట్లా బాధపడ్డావు? ఏం కథ? బాధపడు ఏముందిరా. అత్త కాలం కొన్నాళ్ళు, కోడల కాలం కొన్నాళ్ళు. మేము 10 ఏళ్ళు పాలన చేసిండు మా కేసీఆర్. 10 ఏళ్ళు బదిలంగా చూసుకుండు. కేసీఆర్ పాలన మంచిగుండే. వీళ్ళు ఏం చేసిర్రు? ఈయన బట్టి విక్రమార్క గారు వాళ్ళు వీళ్ళు ఇల్లు తిరిగి బాండ్ పేపర్ల మీద లెటర్లు రాసిచ్చుకుంటా సంతకాలు పెట్టి ఇంటికి తుల బంగారం ఇస్తాం, ఇంటికి స్కూట్ ఇస్తాము, అత్త ఉంటే అత్తకు 4000 ఇస్తాము, కోడలకు 4000 ఇస్తాము, రైతుకు 1500 బోనస్ ఇస్తాము, మళ్ళీ 500 కింటానికి ఇస్తాము అని దునియ మాటలు చెప్పి కళ్ళబల్లి మాటలు చెప్పి కండ్ల గంతలు కట్టి అరచేతుల వైకుంఠం చూపించి వాళ్ళు హామీలు ఇస్తే 6 పథకాలు ఇస్తే
6 పథకాలకు ఆశపడి కాంగ్రెస్ వాళ్ళను ఈ ఒక్కసారి అవకాశం ఇద్దాం మార్పిద్దామని గెలిపించారు. ఇప్పుడు అత్తది కొంతకాలం కోడలిది కొంతకాలం అంటే ఇప్పుడు అత్తది మంచిగానే నడిచిందని అంటాను, కోడలిది ఎట్లున్నది ఇప్పుడు మరి? అత్త సమలాంచుకుంది, అన్ని సమలాంచుకుంది, పెత్తానం ఎత్తుకుంది, పైన మంచి చూసింది చెడు చూసింది, ఇంట్లో నెయ్యాలి 4 కోట్లన్నర మందిని నెత్తిలెత్తుకొని మొత్తం అందరికి వాళ్ళకి బట్ట పొట్ట బువ్వ కూర అన్ని అత్త అంటే అత్త లెక్కనే వ్యవహరించింది, మంచిగా వ్యవహారం నడిపింది. 10 ఏళ్ళు మంచుకుంది. ఈయన వచ్చి 16 నెలలు కాలే అందరిని ఎక్కడెక్కడ తీసి బొందలు పెట్టాడు చేసిండు. ఇప్పుడు నా శాత కాదని కూర్చుంటుండు రేవంత్ రెడ్డి మాట్లాడిండు కదా నిన్నగాక మొన్న మాట్లాడి ముచ్చట్లు, నాతో నైతలేదు చాతనైతలేదు మొత్తం దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రము, నాకు అప్పులు ఎవరు నమ్ముతలేరు చెప్పులు ఎత్తుకపోయటం లెక్క చూస్తుండు అని మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి. ఏం చెప్తారమ్మా దానికి? ఏం చెప్తారమ్మా, ఇవాళ నీకు ఆయననేమో నేనున్నా అని ముందు కూరుకొచ్చినావు, ముఖ్యమంత్రిని కావాలి సీఎంను కావాలన్నావు, ముంగడు కూరుకొచ్చినావు, గెలిచినావు. ఇవాళ గెలిచి నా ఒళ్ళు అయితే లేదు, నేను చెయ్యలేను, నా శాత కాదు, నన్ను కోసుకొని తింటారా, నన్ను చంపుకొని తింటారా, నాకు అప్పు ఉడతలేదు. ఢిల్లీకి పోయి బ్యాంకుకు పోతే బ్యాంకులో చూస్తురు దొంగల లెక్క, చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ లెక్క చూస్తురు. నేను నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి చేతుల కింద ఎత్తాడు. అప్పుడు ఏముంటది పరిష్కారం? శాతగానప్పుడు నీకు శాతగానప్పుడు రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేస్తే ఇంకెవరో వస్తారు, వచ్చేటోళ్ళే వ్యవహారం చూసుకుంటాడు. వచ్చినప్పటికి వచ్చిన మంచి అయినా చెడైనా వచ్చేటోడు వ్యవహారం ఎత్తుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అరచేతిలో పోతాడు. శాతనైతే చెయ్యి, శాత కాకపోతే రాజీనామా చేయి, ఉన్నదే ఉంది ఇలా. తెలంగాణ రాష్ట్రానికి రోగం వచ్చింది, ఆరోగ్యం బాగలేదు అంటుండమ్మా. రోగం ఎవరికి రాలేదు, మీ కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది రోగం. చేయలేక శాతగాక చేయలేక మీకు ఈగురం లేదు, ఎట్లా చేయాలనేది మీకు తెలుస్తలేదు, ఇంకా వ్యవహారం తెలుస్తలేదు. ప్రజలలో తిరుగురు, ప్రజలైతే గెలిచిండ్రు, ప్రజాసేవ చేయండి, ప్రజలను ఆదుకోండి, ప్రజలకు ఎట్లుందని మీరు ఎన్నంటి ఉండండి. ఇక్కడ పోతివి ఐట్రా అని చెప్పి ఇండ్లు కూలగొడుతుంది, అందులో నీకు చెడ్డ పేరు వచ్చే. ఏది రేవంత్ రెడ్డి ఐట్రా నేను ఏదో మంచిగా చేస్తా మూసినదని చెప్పి చేస్తే వాళ్ళే ఉన్నారు 60 ఏళ్ళ నుంచి వెళ్ళి ఉన్నావు, మాకు ఏ బాధ లేదు, ఇవాళ వచ్చి నువ్వు కూలగొడుతున్నావు, మమ్మల్ని రోడ్డు మీద ఇడతావు అని ఓ మట్టి ఎత్తి పోసిరు నీ మీద, మొత్తం మీ కుటుంబాన్ని సాపించిరి. రేవంత్ రెడ్డి అది కొత్త తప్పు చేతివి, అది అట్లా ఉన్నది అన్నది జర కోలుకోనే లేదు. మళ్ళీ పోయి గచ్చిపోలు కాడ 400 ఎకరాల జాగా అది పోయి అది కబ్జా పెడతానని చూస్తివి, బుల్డోజర్లు పెడితివి, జేసీబీలు పెడితివి, పక్షులు చచ్చే, జీవరాశులు చచ్చే, మరి మన జాతి పక్షి నెవిలీలు చచ్చే. ఇవాళ ప్రకృతినే పాడు చేసినావు. ఏడా గచ్చిబోళ్ళ ప్రకృతి అక్కడ అజ్జెత్తివి, ఇక్కడ ఇచ్చేత్తివి, నువ్వు ఏం చేసినావు? ఎండ్ల మంచిగా ఉంది ఒక్కడంటేనన్నా నువ్వు కాంగ్రెస్ వాళ్ళకి మంచి పేరు వస్తలేదు. నేను అన్ని మంచిగానే చెప్తున్నా, 6 గ్యారంటీలు 5 ఇట్లా అమలు చేసిన అంటుండమ్మా. ఏది బంగారం ఇచ్చినావు ఇంటికి? లేదే. ఇంటికి స్కూటీ ఇచ్చినవా నువ్వు? లేదే. అత్తకు 4,000 పెంచినా నువ్వు, కేసీఆర్ 2,000 ఇస్తే నువ్వు 4,000 అన్నావు, ఇచ్చినవా? ఇయ్యలేదే. కొడలకు 4,000 ఇస్తానన్నావు, ఇయ్యలేదే. ఒక రైతుకు 1,500 రూపాయల బోనస్ అన్నావు, ఇయ్యలేదే. ప్రతి మనిషికి నువ్వు రైతు మేము ఇచ్చినవా? చచ్చిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నవా? లేదే. నువ్వు 2 లక్షల రుణం మాకు ప్రతి ఒక్క రైతుకు చేసినవా? చెయ్యలేదే. చేసినవా? మరి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నవా? కళ్యాణ లక్ష్మి తొత్తుల బంగారం అని ఇచ్చినవా? లేదే. నువ్వేమి ఇచ్చినావు? ఇవాళ కేసీఆర్ 32 మెడికల్ కాలేజీలు కట్టిండు, నువ్వు కట్టినవా? 32 మెడికల్ కాలేజీలు. ఇవాళ 32 నర్సరీ కాలేజీలు కట్టిండు, నర్సరీ కాలేజీలు 32 నువ్వు కట్టినవా? నువ్వేం చేసినావా అని చెప్పి నీకు అప్పులైతే నీకు ఎవరిస్తాడు అప్పు? నువ్వు మంచి పని చేస్తే నీకు అప్పు ఉంటున్నాయేమో. ఇలా రేవంత్ రెడ్డికి ఇంతగానో మరుచుకుంటున్నావు, మల్కాజ్గిరికి వెళ్ళి ఎంపీగా గెలిపించిండ్రు కదా, అప్పుడు మేమే గెలిపించినాం. మా జవహర్ నగర్ తరఫున కూడా గెలిపించి కష్టపడ్డాం రేవంత్ రెడ్డికి మేము. మాకేం ఫాయిదా లేదు గెలిపించినా కూడా. అంతేనా? ఇంటికి పోతే మొగమే చూడలే. మీ ఎంపీగా గెలిచినా ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు, సంతోషం లేదు? ఏం సంతోషం? నువ్వు మంచి పని చేస్తే సంతోషపడదు. నువ్వు మంచి పనులు చేసి పబ్లిక్ లో మంచి పేరు తెచ్చుకో. నీకు ఎవ్వరు చూడు నీకు వ్యతిరేకమే మాట్లాడుతురు. ప్రతి చిన్న పిల్ల కాంచి మొదలు పెడితే ముసలి మీ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిపిస్తురట కదా, కావాల్సి ఎందుకు ఏమవసరం? ఒక్కొక్క ముసలోడు గలీజు మాటలు అంటాడు, నేను అనను. ఒక్కొక్క ముసలోడు దగ్గరికి మీడియాలు పోతే కన్నా కుదలు చూస్తురు. రైతులు వర్షాలు ఎండిపోతున్నాయి, ఆవులు మేపుతురు, మేఘలు మేపుతురు, ఏడుతుండ్రు, ఉరిపెట్టుకుంటుర్రు, నీళ్లు లేవు, నిధులు లేవు, పొలాలు ఎండిపోయినాయి. ఏం చేస్తాను అయ్యా నువ్వు? కరెంట్ అన్నావు, ఎవరికి చక్కగా ఇస్తాను? ఓ పొద్దంతా కరెంటే లేదు మాకు ఈడ, కరెంటు చక్కగా లేదు. 0 కాట్ అన్నావు, వనికి ఇచ్చినావు. అదే మేము 900 కడతాను, గ్యాస్కి 500 అన్నావు. బ్యాంకులో నువ్వెందుకు చెప్తావు? 400 మేము చేత కదా. నువ్వు 500 అని కాదు 500 పనికి రాని బస్సు ఇచ్చినావు. ఏమిటికా బస్సు? పనికి రాని బస్సు. నువ్వు బస్సు పెట్టకపోతే మేము పోమా ఊర్లకు? నువ్వు ఇవాళ బస్సు ఎందుకు పెట్టావు మాకు? బస్ ఎక్కుతలేవా? మాకు అవసరం లేదు. అవసరమే లేదంటవా? అవసరమే లేదు. మొత్తం మీద ఏం చెప్తావు? రేవంత్ రెడ్డికి పాలన ఎట్లా చేయమంటావు? మంచిగా చెయ్యాలి, నలుగురు మెచ్చేటట్టు చెయ్యి, నలుగుట్లో తిరుగు, నలుగుట్లకు పో, ఎట్లుందని నడుచుకో, ముసలి వాళ్ళని నడుచుకో, ముదిగోళ్ళ. నువ్వు బతుకమ్మ చీరలు ఇచ్చినవా సార్? ఇచ్చినవా? నువ్వు రేవంత్ అన్న
బతుకమ్మ చీరలు ఉన్నాయా? రైతు బంధు వేది, కళ్యాణ లక్ష్మి వేది, నువ్వు ఇచ్చిన నీ ఏది ప్రాజెక్టులు కట్టినావా? నువ్వు అప్పులు కానీ ప్రాజెక్టులు తెచ్చినవా? పాలమూరు నుంచి ప్రాజెక్టులు కట్టించుకొచ్చినవా? గుళ్ళు గోపురాలు కట్టినవా? హైవే రోడ్లు కట్టినవా? గురుకుల పాఠశాలలు పెట్టినవా? నువ్వేం చేస్తే నీకు అప్పులైనాయ్యా? కేసీఆర్ అప్పులు చేసిండు, కేసీఆర్ అప్పులు చేసిండు. కేసీఆర్ చేసిన పనులకు అప్పులు కాకపోతే నీకు కుప్పలు పెడతారు. అయినా దునియా పని చేసిండు కేసీఆర్. అయితే 10 ఏళ్ళు ఏలుబడి చేసిన ఆయన అప్పులు చేసి కుప్పలన్నీ ముళ్ళగట్టుకొని పోయిండు. ఇలా చేసేటందుకు నా దగ్గర ఏం లేదు, నన్ను ఏం చేయమంటారు, నన్ను కోసిన రూపాయి వెళ్ళది అంటారు. కోసిన వెళ్ళదంటే పబ్లిక్ ప్రపంచం ఇవాళ 4.5 కోట్ల మంది ఒప్పుకోవద్దు. నువ్వు ఎవరు ఒప్పిస్తావు? పబ్లిక్ మొత్తం ఒకటే అంటారు, నీకు శాత కాకపోతే రాజీనామా చేయంటారు. లోకమంతా అదే అంటారు. అంతేనా? నేను చదువురాని దాన్నే అంటాను ఆ మాట. మంచి మంచి మేధావులు ఉండరు, ఉద్యమకారులు ఉన్నారు. ఉద్యమకారులు ఏలిన రాజ్యం ఇది. ఉద్యమకారులు ఇలా దీక్ష చేసి తెచ్చిన రాజ్యం తెలంగాణ రాష్ట్రం. ఆంధ్ర పక్కకు పెడితే, తెలంగాణ పక్కకు పెడితే, ఇవాళ భారతదేశాన్ని నెంబర్ 1 చేసిన ఏకైక వ్యక్తి కేసీఆర్. ఏకైక వ్యక్తి, అదుడైన నాయకుడే కేసీఆర్. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికే జాతిపిత అంటుండు మన రేవంత్ రెడ్డి. జాతిపితే తెలంగాణ రాష్ట్రానికి జాతిపితే బాబు కేసీఆర్. జాతిపితే బాబు కేసీఆర్. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా చేసిన ఆయన తాగుబోతు అవుతాడు కానీ జాతిపిత ఎట్లా అవుతాడు అంటాడు. తాగనోడవడం చూపి నువ్వు పోయి నీళ్లు పోసి మందు పోసి కలిపి ఇచ్చిరా? మీరు ఇచ్చిండ్రా? తాగనోడవడు ఇంతోడు మొదలు పెడితే ముసలోడు ఉన్నారు కదా అవుతాడు. తాగుడు మీరు తాగరా? మీరు పుల్లు తాగుతారు ఇంట్లో, బయట పడరు. గురిగింద మాటలు చెప్పొద్దు. గురిగింద ఎర్రగా ఉన్నది, దాని ముడిగింద నల్లగుంది, ఎవడు చూస్తాడు? గురిగింద మాటలు చెప్తారు, అందరు గురిగిందలే. అయితే అమ్మ ఇంతగానో మాట్లాడుతున్నావు కదా, బీఆర్ఎస్ పాలనలో ఏం చేసిండు? బీఆర్ఎస్ నేను ఇప్పుడు చెప్పిన పథకాలని బీఆర్ఎస్ చేసింది. ఏ పథకాలు? కళ్యాణ లక్ష్మి వాళ్ళు ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారా? కేసీఆర్ ఇచ్చిండు. 60 ఏళ్ళ కాంగ్రెస్ ఉంది. కళ్యాణ లక్ష్మి 1,16,000 ఎవరు ఇచ్చారు? ఎవరు సృష్టించారు? కేసీఆర్. 5 లక్షల రైతు బీమా ఎవరు ఇచ్చారు? కేసీఆర్. ప్రాజెక్టు పాలమూరు నుంచి కట్టుకొచ్చింది ఎవరు? కేసీఆర్. రైతును రాజును చేసింది ఎవరు? కేసీఆర్. ఇవాళ బెస్తవానికి చేప పిల్లలు వచ్చి చెర్ల వదిలింది ఎవరు? కేసీఆర్. కొల్ల కురుమలకు గొర్రెలిచ్చి గొంగలు ఇచ్చింది ఎవరు? కేసీఆర్. గురుకుల పాఠశాల ఎవరై? కేసీఆర్. ఒంటరి మహిళలకు 2,000 పెంచిన వాళ్ళు ఇచ్చారు? కేసీఆర్. బీడి కార్మికులకు ఇచ్చింది ఎవరు? కేసీఆర్. వికలాంగులకు 4,000 చేసింది ఎవరు? కేసీఆర్. మరి అన్ని కేసీఆర్. ప్రాజెక్టులు కట్టింది ఎవరు? కేసీఆర్. యాదాద్రి కట్టింది కేసీఆర్. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తెచ్చి ట్యాంక్ బండి మీద పెట్టిండు. దానికి ఎదురుగా సచివాలయం కట్టించిండు. దానికి ఎదురుగా ప్రగతి భవన్ కట్టించిండు. అసుంట పోతే ఇదేందమ్మా నాకు అర్థం కాదు, దుర్గమ్మ చెరువు కట్టించిండు. దుర్గమ్మ చెరువు అంటే టేబుల్ బ్రిడ్జ్ కట్టించిండు కేసీఆర్. అమ్మ మెట్రో రైలు ఇచ్చిండు కేసీఆర్. మెట్రో రైలు కాలేజీ పిల్లలకు కష్టం అవుతుందని మెట్రో రైలు వేసిండు కేసీఆర్. యాదాద్రి తిరుపతికి పోతారు ముసలోళ్ళు అని చెప్పి యాదాద్రి కట్టించిండు. కేసీఆర్ ఉన్నప్పుడు రూపాయలు అంచవలేదు. కాంగ్రెస్ వచ్చినాక మేము యాదాద్రి పోతే 7,500 కమిషన్లు అడుగుతున్నారు మమ్మల్ని. అంతే నేను పరిశాన్ అయినా. అయ్యో కేసీఆర్ సారో నువ్వు పోయినామని అక్కడనే వచ్చేసుకొని ఏడ్చిన నేను. మా సారు ఉన్నాడు, కమిషన్లు లేవు. ఇలా కాంగ్రెస్ వచ్చింది, యాదగిరి గుట్టల కమిషన్లు అడుగుతుర్రని నేను ఏడ్చినా, నేను బాధపడ్డా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడతాడమ్మా, కేసీఆర్ కు రైతులకు రైతు బంధు రాకపోతే ఆయన ముఖంలో ఆనందం ఉన్నదట, రైతులకు రైతు రుణమాఫీ రాకపోతే ఆయన ముఖంలో ఆనందం ఉన్నదట, ఏ పథకాలు అందకపోయినా కేసీఆర్ ఆనందపడుతుండట తెలంగాణ ప్రజలకు. ఏం చెప్తావు దీనికి? కేసీఆర్ ఆనందపడుతుండట రేవంత్ రెడ్డి చెప్తాడు. కేసీఆర్ బాధపడుతుండు. నేనున్ననాడు వీళ్ళందరినీ నేను ఆదుకున్నా, ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక రైతులు నాగం చేస్తుండు కదా, వాళ్ళకి ఏది అందేటి అందుతలేదని కేసీఆర్ బాధపడే రైతుల చుట్టూ తిరుగుతుండు. కేసీఆర్ ఆనందంగా ఉంటాడని రేవంత్ రెడ్డి అనుడు తప్పు కాదు, ఇది రాంగు. కేసీఆర్ బాధపడుతుండు. ఇలా రైతులను నేను రాజులు చేసిన ఈ రైతులని ఇలా బికారోళ్ళని చేస్తుండు రేవంత్ రెడ్డి గెలిచి. అనవసరంగా 16 నెలలకే బేకార్ అయ్యాల రోడ్డు మీద పడుతుండ్రు రైతులు అని చెప్పి మొన్నటి దానికి దెబ్బ తలితే కాచె పట్టుకొని కుంటుకుంటా పొలాలు తిరిగిండు. నల్లగొండ, హన్మకొండ, సూర్యపేట, జన్నగాము, యాదగిరిగుట్ట, కామరెడ్డిగూడెం, దేవర్పుల, నవాపేట, వడ్డిషేర్ల, నెల్లుట్ల మొత్తం తిరిగి శెల్క చెట్టు రైతుల చుట్టూ తిరుక్కుంటా నేనున్నా అని భుజము తట్టి రైతులను ఓదార్చిందే కేసీఆర్. రైతులు నేనున్నా, నేను ఓడినా గెలిచినా నేనున్నా, నేను మళ్ళీ గెలుస్తా, మిమ్మల్ని ఆదుకుంటా, మీరు భయపడొద్దు, మీరు చచ్చిపోవద్దు అని రైతులకు ధైర్యం ఇచ్చి వచ్చిందే కేసీఆర్. ఊరు తిరిగి వచ్చిండు. రేవంత్ రెడ్డి అంటే ఢిల్లీ హైదరాబాద్ తిరుగుతున్నావు. మరి అప్పులు కాకపోతే కుప్పలు కాకపోతే ఏమైతే? అయ్యా నీకేముంది ఢిల్లీలో, ఒకసారి
పోయి రాహుల్ గాంధీ దగ్గర పోయి డబ్బు తెస్తావో ఏం చేస్తావో ప్రజలు నాదుకొని 4 కోట్ల మంది జనాలను నువ్వు నెత్తిలో పెట్టుకో, కాపాడుకో. అయ్యో నాకు ఓట్లేసి గెలిపించారన్న విశ్వాసం నీలో ఉండి నీకు మళ్ళీ గెలవాలని బాధ ఉంటే నువ్వు ప్రజల సేవ చేసి ప్రజల వెంట తిరిగి ప్రజలకు పని చేస్తావు. పశలేదు అని చేతులు గులాడెత్తే ప్రజలు ఒప్పుకోరు, ఓట్లేసి గెలిపించిర్రు. సాధ కాకపోతే అనేది ఒక్కటే అంటారు, రాజీనామా చేయంటారు. ఊ అంటే మంత్రులు హెలికాప్టర్లు ఎక్కుతురాట అమ్మ, ఏం చెప్తావు వాళ్ళు? ఎక్కుతురు, హెలికాప్టర్లు ఎక్కుతురు. ఇదంతా మంది సొమ్ము కదా, ప్రజల సొమ్ము కదా, వాళ్ళది కాదు కదా. హెలికాప్టర్లు ఎక్కికనే గాలికి తిరిగి వస్తుర్రట. అంతేనా? తిరిగి వస్తురు. నిన్న మొన్న కూడా ఉన్నాడు ఆయన, ఉత్తమకుమారెడ్డి ఉన్నాడు, వెంకటరెడ్డి, కోమటిరెడ్డి, వాళ్ళు వీళ్ళు ఇట్లా నవ్వుకుంటూ తిరుగుతావు. హెలికాప్టర్లు చూసినాం మేము కూడా. కేసీఆర్ మంచిగా చేయలేదు, మేమంతా మంచిగా చేస్తున్నాం, ఇప్పుడు మమ్మల్ని కావాల్సుకుని బదనాం చేస్తుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు. ప్రపంచం చూస్తుందయ్యా. పిల్లి చెమ్ములో బిందెలో తలకాయ పెట్టి తాగితే తలకాయ వరకు చెమ్ములు ఉంటే బాడి మొత్తం బయటనే ఉంది. ఏది పిల్లిది? పిల్లి లెక్కలు మియ్యి. పిల్లి తాగినట్టు పాలు తాగినట్టు పిల్లి చెప్తే అబద్ధాలు చెప్తే కదా ప్రపంచం అంతా చూస్తురు. మీరు చేసిన రాజకీయం ఎట్టుంది, కేసీఆర్ చేసిన రాజకీయం ఎట్టుందో మనం ఇక్కడ చెప్పే అవసరం లేదు. అదంతా ప్రపంచానికి లోకానికి తెలుసు. మళ్ళీ ఎవరెత్తారంటావు? కేసీఆర్ రాడు, ఫామ్ హౌస్ కే పరిమితం అవుతాడు. ఆయన చరిత్ర చరిత్ర అయిపోతుంది. ఈ 5 ఏళ్ళు కాక మళ్ళీ 5 ఏళ్ళు 10 ఏళ్ళలో మేము పరిపాలించితే మాది 10 ఏళ్ళు ఇక్కడ మాది గడిస్తే ఈ 10 ఏళ్ళల్లో మొత్తము నువ్వు దగ్గరికి అవుతావు. నువ్వు మొత్తం ఇది అయిపోయి నీ చరిత్రే అక్కడనే పటాస్ అయిపోతుంది, నేను ముగించుతాము అని అంటాడు. అది కాదు. ఇవాళ నువ్వు నోరు పంజం ఆడితే నొసలు పంజం ఆడది. ఒక తన్నదట, అయ్యో మా అత్త కష్టపెడుతుంది, నాకు గంజి పోతలేదు, ఊ పెడతలేదు, మా అత్త చచ్చిపోవాలి అని శాపన పెడితే అలా అమ్మ చచ్చిపోయిందని కౌరు వచ్చిందట. కేసీఆర్ చచ్చిపోవాలని నువ్వు ఎందుకు కలగంటావు? నీ రాత నీకెట్టుందో, నా రాత నాకెట్టుందో. కేసీఆర్ చావాలని నువ్వు సాలెంజ్ చేస్తే నువ్వు దేవుని కొడుకు కాదు. నువ్వు చావంటే కేసీఆర్ చచ్చిపోడు. అంతేనా? అంతే. మేడ్చల్ నియోజకవర్గంలో అంటే మేడ్చల్ల మల్లారెడ్డి పాలన ఎట్లుంటది? మల్లారెడ్డి పాలన అంటే సూపర్. మల్లారెడ్డి అంటే మల్లారెడ్డి. మేడ్చర్ల నియోజకవర్గానికి నిజంగా మల్లారెడ్డి మాయని మచ్చ. మల్లారెడ్డి మంచి మనసు గల్ల మహారాజు. మల్లారెడ్డి దయగల్ల గుణము, దండి గుణము, మగటం లేని మహారాజు. ఆయన మా జవహర్ నగర్ కు రావటం మా పుణ్యము, మా పురుషోత్తము, మేము చేసుకున్న అదృష్టం. నేను ఈ బాలాజీ నగర్ వచ్చినాక 4-5 ఎమ్మెల్యేలు పోయిరు, 4-5 ఎంపీలు పోయినరా కూడా. చీపురి గట్టలు, చీపురిగయ్యల కంచ, శిల్పాల చెట్లు, రాళ్ళు, గుట్టెలు, గూనె పెంక గుడిసెలు, 2 రేకుల రూములు. జవహర్ నగర్ కాదు, అప్పుడు బాలాజీ నగర్. ఈ బాలాజీ నగర్కి ఎప్పుడైతే మేడ్చర్ల నియోజకవర్గానికి మల్లారెడ్డి గెలిచిండో అప్పుడు ఈ ఊరు దిశ తిరిగిపోయి ఇవాళ కోటి హైదరాబాద్ జూబిలీస్ కన్నా ఎక్కువ తయారు చేసి ఇవాళ మున్సిపాలిటీ కార్పొరేషన్ పెట్టి 28 మంది కార్పొరేటర్లను గెలిపించుకుంటూ మా మల్లారెడ్డి ఊర్లే 28 మంది కార్పొరేటర్లను గెలిపించుకొని మున్సిపాలిటీ ఆఫీసు చేసి గల్లికి సీసీ రోడ్డు తెచ్చి గల్లికి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు తెచ్చిచ్చి మా గౌన్లోకి 5 ఎకరాలు చెలక కేసీఆర్ తోడు కొట్లాడు 5 ఎకరాలు గీత కార్మికులకు జాగిప్పించి మాకు మా ఎల్లమ్మ గుడి కట్టుకుంటున్నా అంటే మాకు 5 లక్షల కంపౌండ్ దేవుని గుడికి ఇచ్చి సచ్చినోరు కొత్తాడు, బతికినోరు కొత్తాడు, గుళ్ళ కొత్తాడు, గోపురాల కొత్తాడు, చెల్లీల కొత్తాడు, మంచి కొత్తాడు, చెడు కొత్తాడు. జవహర్ నగర్ అంటే నా గుండెగాయ అంటాడు మల్లారెడ్డి. నిజంగా బాలాజీ నగర్ కు మేము చేసుకున్న అదృష్టం మా మల్లారెడ్డి రావటం. మా దేవుడు మా తెలంగాణ రాష్ట్రానికి మొత్తం కేసీఆర్ దేవుడు అయితే బాలాజీ నగర్ జవహర్ నగర్ కు మా మల్లారెడ్డి మా దేవుడు. నేను తెచ్చుకున్న దేవుడు. 40 ఏళ్ల నుంచి నేను బాలాజీ నగర్కి వచ్చిన. ఈ దశ తిరిగి ఇవాళ బాలాజీ నగర్ మారిపోయి బిల్డింగులు అయ్యి ఇవాళ ఈ చక్కని లైట్లు అయినాయి అంటే రాత్రిపూట చూస్తే ఇది జూబిలీస్ లెక్క ఉంటుంది బాలాజీ నగర్ జవహర్ నగర్. అటువంటి తీర్చిదిద్దిండంటే మా మల్లారెడ్డికి మా సార్కు నిజంగా మేము రుణపాటు ఉంటాం ఈ ఊరోళ్ళం. నీకు అభిమానం ఉంది కాబట్టి నువ్వు అట్లా చెప్తావు. కానీ మల్లారెడ్డి అన్ని భూములు కబ్జాలు పెట్టిండ్రు, చెరువులు కబ్జాలు పెట్టిండ్రు, కుంటలు కబ్జాలు పెట్టిండ్రు, కాలేజీలు కట్టుకున్నారు, పేద విద్యార్థుల నుంచి ఫీజులు ఎక్కువ వసూలు చేస్తారు, కాలేజీల మీద నేను బతుకుతున్నారు అని బయట మాట్లాడతారు కదా అమ్మ. నేను ఒకటే అన్న మేడం, పడనోళ్ళు 100 చెప్తారు, ప్రతిపక్ష వాళ్ళు 100 చెప్తారు. ఆయన అంటే పడనోళ్ళు చాలా మంది ఉర్రు. ఆయన కష్టపడ్డాడు, ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన చిన్ననాడు నుంచి 4-2 బర్రెలు చేసి బర్రెలు దాదుకొని పాలమ్మిండు, సైకిల్ మీద పాలమ్మిండు మల్లారెడ్డి. ఎవడమ్ముతాడు? పాలమ్మి బతికిండు. హైదరాబాద్లో సైకిల్ మీద పాలు కొట్టి ఇలా పెళ్ళం పిల్లలు దాదుకుంటూ బాధపడ్డాడు మల్లారెడ్డి. పాలమ్మిండు, పువ్వులమ్మిండు, స్కూల్ పెట్టిండు, చిట్టు పనుసు పెట్టిండు, బోరువాయిలు పెట్టిండు. ఇన్ని పెట్టి కష్టపడి పైకొచ్చిన మల్లారెడ్డి మీద ఏడుస్తురంటే
పడనోడు ఏడుస్తాడు. ఎవరిని ముంచలే. కాలేజీ మరి కష్టపడి కట్టుకున్నప్పుడు ఫీజులు ఒక 500 చెప్తే 200 రూపాయల ఫీజు తీసుకున్నాడు. కష్టమా మేడం? ఎవడు పుణ్యానికి ఇస్తాడు? ఆయన కష్టపడి కట్టుకోలేదా కాలేజీ? ఉట్టిగా పడిస్తాడు. ఆయన హాస్పిటల్ నేను 2-3 సార్లు పోతే నా చిన్న మనవనికి గుండెకు ఏదో అది వచ్చిందంటే ఫ్రీగా చూసిండు. నా మనవరాలకు ఫ్రీగా కాలేజీలో సీట్ ఇచ్చిండు. మల్లారెడ్డికి నేను చెయ్యెత్తి మొక్కుతాం, మేము రుణపడి ఉంటాం. నా మనవరాలకు సీట్ ఇచ్చిండు. నా భర్త బాగలేకపోతే పక్షవాతం వస్తే మల్లారెడ్డి హాస్పిటల్ 20 రోజులు మాకు రూమ్ ఇచ్చిర్రు. ఏసీ రూము, మాకు 3 పూటలు బువ్వ, 3 ఆడోళ్ళ ఉన్నాం. 3 పూటలు బువ్వ, మాకు మంచం, బెడ్డు, గుడ్డు, మందులు ఫ్రీ. మల్లారెడ్డి నా మనవడు బాగుపడ్డాడు, నా భర్త బాగుపడ్డాడు. నా చిన్న బిడ్డ బాగలేకుంటే కూడా రాజశేఖర రెడ్డి కాలేజీకి కూడా హాస్పిటల్ కూడా బాగుపడ్డాం. వాళ్ళంటేనే నిజంగా దేవుళ్ళు చెప్పేటోళ్ళ మాటలు అవన్నీ ఉట్టి మాటలు మేడం. హాస్పిటల్ మంచిదే, ఈ కాలేజీలో కూడా నేను కూడా చూసిన నేను కళ్ళతోటి. సార్ మేమంత ఫీజు కట్టలేమంటే సరే పోయే ఎంతుంటే గంత ఇపో అన్నాడు. నేను కళ్ళారా చూసిన మల్లారెడ్డిని. చెప్పుడు మాటలన్నీ తప్పు మేడం. నేను కళ్ళతోటి చూసిన నిజంగా కూడా అటువంటి మనిషి దేశానికి ఒక్కడు, ప్రపంచానికి ఒక్కడు ఉంటాడు లోకంలో. నేను చెప్తున్నా 100కి 1 కలుగుతాడు మల్లారెడ్డి. నిజంగా అంటే దేవుడు అంటే దేవుడే. నాకు మేలు చేసిండని కాదు, ప్రతి ఒక్క మనిషికి మేలు చేసి హాస్పిటల్ మొత్తం టీబీ రోగ వాళ్ళు, ఎయిడ్స్ బాధ వాళ్ళు, మళ్ళా గర్భిణీ స్త్రీలు, ముషిమిలిసులు, ఏ కులం లేకుండా ప్రతి ఒక్కరికి సేవ చేస్తున్నారు మల్లారెడ్డి హాస్పిటల్. 100 మంది డాక్టర్లు ఒక్కరు కూడా ఫెయిల్ అయ్యి అందులోకి ఇది అయిందని బాధపడకుండా పోతలేరు. అందరూ ఆయనకు దండం పెట్టుకుంటూ పోతున్నారు. అందులోకి నేను 15 రోజుల నుండి చూసిన. మల్లారెడ్డి బీఆర్ఎస్ లోనే ఉంటాడా, కాంగ్రెస్ లో పోతాడు? బీఆర్ఎస్ లో ఉంటాడు. బీఆర్ఎస్ లో ఉంటాడు. ఊకూక పోయి కలిసి వస్తుండు, అటు పోతాండు ఇటు పోతాండు. అది పర్సనల్ ఉంటేదన్నా ఉంటే మాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ లకు పోడు. ఇంట్లోనే మల్లారెడ్డి సారు మా బీఆర్ఎస్ మళ్ళా కేసీఆర్ దాంట్లోనే ఉంటాడు, మారడు. ఇది ఖచ్చితం. కేతమ్మ ఉద్యమంలో తిరిగినా? ఎవరితో తిరిగినావు ఎక్కువ? ఎక్కువ అంటే నేను మా అమ్మగారి ఇంటికాడ ఎక్కువ ఉన్నప్పుడు నల్లగొండ కేసీఆర్ వస్తుండట. నల్లగొండ మీటింగ్ పోయినా, ఇక్కడ కూడా వీళ్ళు పోరాడుతుంటే వీళ్ళతో తిరిగినా. పాటలు పాడేదా? ఇక పాటలు పాడేది అందరితో. నేను వెనక మళ్ళీ నేను పాట పాడుకో. ఒక పాట పాడతావా ఇప్పుడు? ఏమన్నా పాడు. నల్లగొండ పోరుగడ్డేరో నా నల్లగొండ తెలంగాణ పురుటుగడ్డేరో నా నల్లగొండ తెలంగాణ పురుటుగడ్డేరో నా నల్లగొండ అమరవీరుల పోరుగడ్డేరో నా నల్లగొండ అమరవీరుల పోరుగడ్డేరో నా నల్లగొండ తెలంగాణ గుండె చప్పుడురా నా నల్లగొండ తెలంగాణ గుండె చప్పుడురో నా నల్లగొండ నల్లరేగడి పల్లె బంగారం నా నల్లగొండ నల్లరేగడి పల్లె బంగారం నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ అమరవీరుల పూలదండేరో నా నల్లగొండ అమరవీరుల పూలదండేరో నా నల్లగొండ తూర్పున ఎల్లమ్మ దక్షిణాన యాదాద్రి తూర్పున ఎల్లమ్మ దక్షిణాన యాదాద్రి పాలకొల్లు సోమన్న జానిపాటు సైదన్న 4 దిక్కుల దైవాలేరో నా నల్లగొండ ఎంత మొక్కిన తనువు తీరదిరో నా నల్లగొండ ఎంత మొక్కిన తనువు తీరదిరా నా నల్లగొండ ఉద్యమాల పురుటిగడ్డేరో నా నల్లగొండ తెలంగాణ గుండె చప్పుడురా నా నల్లగొండ. సూపర్ అమ్మా, గొంతు మంచిగున్నది నీది. అవు కేతమ్మ, మీది ఏ ఊరు? ఎక్కడ పుట్టినావు? ఏ ఊర్లో పుట్టినావు? నల్లగొండ. నల్లగొండనా? ఊరు పక్కకు తాటిపావుల. మా తల్లిగారు తాటిపావుల. తాటిపావుల. అమ్మ నాయన పేరు ఏం పేరు? అమ్మ లేదు, నాయన లేడు, అయ్య లేడు, అమ్మ లేదు, అక్క చెల్లెళ్ళు లేరు, అన్నలమ్ములు లేరు. నేను ఒక్కదాన్నే పుట్టినా. మా అమ్మ చచ్చిపోయిందట, మా నాయన చచ్చిపోయిందట. నా తోడు అన్నలు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, ఎవ్వరు లేరు. ఏడికన్నా పోదామన్నా కూడా ఎవ్వరు లేరు నాకు. ఒకే ఒక్కదాన్ని. నాకు ఆ దేవుడు 2 బిడ్డలు ఇచ్చాడు. అంతేనా? అంటే ఎవరి దగ్గర పెరిగినవు మరి? అమ్మమ్మ తాత దాదిండ్రు. అమ్మమ్మ తాత దాదిండ్రు. ఏదో ఎవరికోవరికో ఆయన గట్టబట్టిరు. ఆయన చేసుకొని ఒక ఇంతవరకు వచ్చిన మేడం. బెజవాడకి పోయినా, చెరగొచ్చినా, బొమ్మాయి పోయినా, ఉప్పరి పనికి పోయినా, పట్టణాలన్నీ తిరిగిన. పట్నం తిరిగి 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 కొలువు చేసిన అన్ని చేసి చివరకు జవహర్నగర్లో వచ్చి సెటిల్ అయినా. అంతేనా? ఇట్లా నిన్ను ఎప్పటి నుంచి మాట్లాడడం స్టార్ట్ చేసినావు? ఇట్లా నన్ను కాంగ్రెస్ లెవెల్ మాట్లాడమని నన్ను స్టేజ్ మీదకి పిలిచిన వాళ్ళు గారు మాట్లాడిపోయలే. టీఆర్ఎస్ లోకి వచ్చినాక మా మల్లారెడ్డి సారేదే పుణ్యం. మా మల్లారెడ్డి సారే ఇగో ఈమె కూడా వాడు నెంబర్ గెలిచింది తెలుగుదేశంలో అని చెప్పి నా ఫ్రెండ్ ఒక పరిచయం చేస్తే, అరే ఇట్లాంటి కావాలి అక్క, మనకు కట్టుబొట్టు చేసే భాష బాగుంది అక్క అని చెప్పి తీసుకుండు. బతుకమ్మ చీర కప్పిండు. ఇక ఆ రోజు నుంచి ఆ సారు మాట కట్టుబడతా, సారు మాట గిరిదాట. సార్ అంటే నాకు అభిమానం, మంచికి పోతా చెడుకు పోతా అక్క అంటాడు, ఆదరిస్తాడు, మంచి చూస్తాడు, చెడు చూస్తాడు. రాఖీ కడతా, 4 ఏళ్ళు రాఖీ కడితే 5-6 చీరలు పెట్టిండు మల్లారెడ్డి సార్ నాకు. పెడతాడు అయితే. మల్లారెడ్డి సారు మంచోడు. అంతేనా?
సూపర్ అయితే మస్తు అభిమానం ఉన్నది కదా మల్లారెడ్డి సార్ చాలా అంటే. ఎడా అక్క 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 అంటాడు. ఉమ్, ఎవ్వరు ఏం చెప్పినా కూడా నా విషయంలో అక్క అన్నంటే మాట్లాడతాడు. మంచి మంచి సారు చల్లగా బతకాలి మళ్ళీ సారు. తెలుగుదేశం పార్టీలో వార్డు మెంబర్ కే గెలిచినవా నువ్వు? ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి? బాలాజీ నగరనే బాలాజీ నగర్ గెలిచిన సెవెంత్ వార్డు నెంబర్ గెలిచిన 7,000 రూపాయలు పెట్టి గెలిచిన 7,000 తోటి గెలిచిన ఆనాడు వార్డు నెంబరు మస్తు పనులు చేసిన ఆనాడు కూడా. వీళ్ళు పని ఎటమాటం చేస్తున్నాను కూడా చంద్రబాబు నాయుడు దగ్గర పోయి పనులు తెచ్చుకున్నా నేను. ఇంట్లో ఎట్లా సపోర్ట్ చేస్తారు నీకు ఇప్పుడు ఇక్కడ మీ ఇంట్లో? మా ఇంట్లో ఎవరు మేడం నాకు ఇక బిడ్డలు మీ బిడ్డ మా ఆయనకు పక్షవాతం వచ్చింది మేడం. మా ఆయనకు పక్షవాతం వచ్చింది. నా పెద్ద అల్లుడు చచ్చిపోయాడు. ఇక పెద్ద బిడ్డ సంసారం వెతకంతే. ఇక చిన్న బిడ్డ చిన్న అల్లుడు చిన్న బిడ్డ మంచిగానే చూసుకుంటారు నన్ను. అంటే గడగడ పోతే మైకులు పెడితే ఎవరైనా నీయస్ ఉంటే ఏజ్ వాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడుతావు తీయమ్మ అనేటోళ్ళు ఉన్నారు అన్నారు అట్లా అన్నారు ఏడ్చిర్రు వద్దంటారు తేజక్కనిస్తలేరు ఇప్పటికి కూడా. ఇక అయ్యో ఇక గిట్ట నువ్వేమన్నా ఒకప్పుడు రాగానే ఒక మాట ఇప్పుడు ఎదిగేటోళ్ళని ఎదగనియరు మేడం. ఎందుకు స్టేజ్ ఎందుకు మాట్లాడేది నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతుంది మరి. అయ్యో గొంతు ఉండాలి కదా మాట్లాడే గొంతులే కావాలి. మేము కింద కూర్చుంటే స్టేజ్ ఎక్కి మాట్లాడాలా? ఓ దేవుడా ఇట్లా కూడా ఉన్నదా? అంతేనా? మరి మల్లారెడ్డి సార్ దగ్గర మల్లారెడ్డి అవన్నీ పట్టించుకోడు అక్క రా అంటాడు. సారా అక్క రాడు నువ్వు జల్దీ రా అక్క ఫలాన్ని కడిగి రా మీటింగ్ తయారయ్యావు బ్యూటీ పార్లర్ మంచిగా రా మంచి చీరలు ఇప్పిస్తాడు నువ్వు మీటింగ్ రావాలంటాడు అంటాడు మల్లారెడ్డి సార్. నేనంటే అభిమానం ఆ సార్కు చాలా అభిమానం. మేడ్చల్ల మళ్ళీ మల్లారెడ్డి అత్తడా లేకపోతే ఇంకెవరన్నా అత్తారా వేరే పార్టీ? మల్లారెడ్డి మల్లారెడ్డి సార్ మంచి పనులు చేస్తాడు. కేసీఆర్ లో బాగా నచ్చింది ఏంది నీకు? కేసీఆర్ సార్లనా పథకాలు. అంతేనా? పథకాలు, ఆయన మంచితనం, ఆయన నిమ్మలం, ఆయన మాట తీరు, ఆయన లెక్క, ఆయన నడువడి, ఆయన నవ్వు, ఆయన ముచ్చట, ఆయన నిమ్మలం, ఆయన శాంతి పరుడు శాంతి దూత లెక్క ఒక శాంతి దూతంగా మాట్లాడతాడు. రే సన్నాసి 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 ఎద్దవా 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 అంటాడు రేవంత్ రెడ్డి. అన్నా కూడా మాట ఆయన ఎప్పుడు కూడా తిరిగి అనలేదు. కొట్టినోళ్ళు కొట్టొద్దు తిట్టినోళ్ళు తిట్టొద్దు దేవుడు ఉన్నాడు అనుకోండు. కేసీఆర్ సార్ నిమ్మలు వస్తాడు మంచి మనిషి. నేను చూడలేదు ఆయన టీవీలో చూసి నేను సంతోషపడతా మేడం. నువ్వు కూడా కాంగ్రెస్ లో పనిచేసిన అంటున్నావు, కాంగ్రెస్ లకు పోయినా అంటున్నావు అప్పుడు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డికి కాకుండా ఇంకెవరికైనా ఇస్తే బాగుండని అనుకుంటున్నావా నువ్వు? ఎవరికి ఇస్తే బాగుండంటే బట్టి విక్రమార్క బాగానే ఉంటుండే, ఉత్తకొమ్మారెడ్డి బాగానే ఉంటుండే ఇస్తే. అంతేనా? అంటే అనుభవం వాళ్ళ అనుభవంగాళ్ళు జర బట్టి విక్రమార్క గారు అనుభవంగాళ్ళు జర పెద్ద వేజీ మంచితనం నిమ్మలస్తుడు. ఫైనల్ గా ఏం చెప్తావు కాంగ్రెస్ వాళ్ళకు? పాలన ఎట్లా చేయమంటావు? ఏం కథ? అందరికి చెప్పిన ఒకళ్ళు చెప్తే వాళ్ళకి అర్థం కదా. ఆ బట్టి విక్రమార్క గారు, పొంగులేటి గారు, ధరవ నాగేంద్ర గారు, కోమటిరెడ్డి గారు, వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, అందరి రెడ్లు, జగ్గారెడ్డి, అందరి రెడ్డిలకు మీరందరూ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కంట కనిపెట్టండి, మీ దృష్టికి తెచ్చుకోండి. ఎందుకు ఇల్లు తిరిగి మీరు ఆ అడ్డమైన హామీలు గుండెకోరు హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు నెరవేరవండి. హామీలు నెరవేర్చి ప్రజల వద్దన పాలన అన్నారు. ప్రజాపాలన కావాలా, ఫామ్ హౌస్ పాలన కావాలంటే ఫామ్ హౌస్ పాలనే కావాలి అంటారు పబ్లిక్. మరి మీరు ప్రజలలో ఇంకెప్పుడు తిరుగుతారు? ఎన్నడు తిరుగుతారు? 15-16 నెలలకే మీకు 5 ఏళ్ళు పూర్తయినట్టు మీరు ఎక్కడో అక్కడ చిక్కుతారు. మీరు రేవంత్ రెడ్డికి ధైర్యం చెప్పుకుంటారా, పనితనం చెప్తారా, అప్పు తెస్తారా, సప్పు తెస్తారా? తెలంగాణ రాష్ట్రం అంటే పెద్ద కొండ. ఈ కొండను మోయాలి మీరు. ఈ కొండని బండను మోసి 5 ఏళ్ళు మీరు పరిపాలించాలి తెలంగాణ రాష్ట్రాన్ని. ప్రజలు ఊకోరు అంతే. అంతేనా? ముందుగా కేతం ఊకునేటట్టు లేదు కదా. అయితే ఈ మొదగాలు ఏడ మాట్లాడినావు నువ్వు? ఏ సభ మీద మాట్లాడినావు? ఈడ మహిళా దినోత్సవం అవుతుంది. మహిళా దినోత్సవం నాడు అందరూ స్టేజ్ ఎక్కిర్రు. నన్ను ఎక్కనియాలి. నేను అందరూ అలా పోయి కూర్చున్నాడు. ఆ బిడ్డ ఉంది ఏడవనియది నా బిడ్డ, నన్ను ఏడవద్దంటది. అందరు పోయి ఎక్కితే అమ్మ ఎక్కనేది. ఈ నా బిడ్డకు ఏదో పోస్ట్ ఇచ్చిర్రు ఇలా, ఏంది అమ్మనిది మహిళ ఏదో ఉంది ఈమె ఎక్కింది. ఎక్కినాక నేను ఎక్కుదామంటే ఎక్కనిత్తలేరు మొగోళ్ళు, కార్పొరేటర్లు. ఎక్కనిపోతే అయ్యో నేను ఎక్కుతా కొడుక అందరు పోయిర్రు ఆడవాళ్ళు పైకి అన్న. ఎక్కొద్దు పెద్దమ్మ ఇరుగుతుంది అన్నాడు. ఇంతమంది ఎక్కి తిరగలిగా నేను ఎక్కువదాన్ని ఎక్కి తిరుగుతుందా అయ్యా, ఎక్కుతాయా అన్న. ఎక్కనిత్తలేడు. అప్పటికి ఆయన కార్పొరేటర్ అని నాకు తెలియదు. నేను దుటాంచుకొని ఆయన నువ్వు ఇట్లా కాదని ఎక్కినాక అంటుంది అన్నమాట. ఆయన అమ్మ కార్పొరేటర్ అమ్మాయిని పగబడతాడు అట్లా ఇట్లా అంటది. ఏమన్నా కానీ నేను తిట్టినా కూర్చున్నా ఎక్కినా కూడా నేను ఇప్పటికి కూడా మేడం 20 నిలబడితే అసూట బాగుంటారు. ఇక 30 మంది కార్పొరేటర్లు కదా, అసూట బాగుంటారు. అసూట నిలబడతా, ఇంకా అసూట బాగుంటారు. అసూట నిలబడతా ఇంకోగా మొత్తం జరుగు ఉంటుంది. ఆడ నేను ఇంకా జరగంటది.
అందరు ఇట్లా నిలబడితే గీడు ఉంటాం మేము ఇక ఉమ్. ఈ లాస్ట్కి పోతే రక్తం పోటు వల్ల కదా ఉండం మేము పడం ఆ, లాస్ట్కు ఉన్నాం కదా మాకు ఏ పోస్టు లేదు కదా మేడం ఉమ్. ఇక్కడ నిలబడతాం ఇక అందులో కూడా అట్లనే లాట్కి ఇట్లా నిలబడ్డప్పుడు గీడు ఉన్నాయి ఇక ఉమ్. ఈడున్నాక ఎవరో అన్నారు ఉమ్. ఆమె మాట్లాడింది అందరు మాట్లాడుకొచ్చే వరకు లైన్ ఉంటుంది చేతులు పట్టుకోలేదు ఈడుకొచ్చారు ఉమ్. ఒక ఆమె అన్నది అందులో ఈమె కూడా మాట్లాడక్క అన్నారు ఉమ్. నేనా ఏమంటారమ్మా నాకేమరక అన్నాడు ఉమ్. అన్నాక ఎవరో ఉంటే ఏం కాదు మాట్లాడన్నారు నేను ఆడ మాట్లాడినా ఉమ్. నేను మాట్లాడుకు ఉమ్. ఎల్లారెడ్డి సారు బాధపడ్డాడిగా అంత మంచిగా మాట్లాడినా నువ్వేం మాట్లాడినావు అప్పుడు? మహిళలు అంటే అది ఇది మహిళలకి ఇది మల్లారెడ్డి సార్ వచ్చి మాకు మహిళా దినోత్సవం అంటే తెలియదు మల్లారెడ్డి మా ఊరికి వచ్చుడు మా దేవుడినే ఉమ్. మాకు మహిళా దినోత్సవం అని మాకు ప్రోగ్రాంకు డబ్బులు ఇచ్చి పెట్టి ఏర్పాటు చేసిండు ఉమ్. నిజంగా కూడా మంచి మనిషి మల్లారెడ్డి సారు నేను ఇవాళనే చూస్తున్నా ఈ మల్లారెడ్డి సార్ను నాకు అని నేను ఇక మాట్లాడినా ఉమ్. అందరూ బాధపడ్డారు చాలా మంచిగా మాట్లాడినామని అందరూ చప్పట్లు కొట్టారు ఉమ్. ఇది అయిపోయిన 15 రోజులకు మేడ్చర్ల మీటింగు ఉమ్. మేడ్చర్ల మీటింగ్ అయితే ఏమిటికోపోతే మీ అమ్మని మంచిగా తయారు చేయి ఆ. బ్యూటీ పార్లర్ చేయి మంచిగా ఫేషియల్ చేయి మంచి చీర కట్టుకుంటే అమ్మకు మంచి చీర నాకు మంచి చీర అంతా లేదు సార్ అన్న ఉమ్. ఇంటికి రా మేడాన్ని ఇస్తా అన్నాడు ఆ. తెల్లారి ఇంటికి నా బిడ్డ నేను పోతే మంచి చీర ఇచ్చిండు ఉమ్. పింక్ కలర్ చీర మంచిది ఆ. ఆ సారీ కట్టుకొని మీటింగ్ రా అన్నాడు నేను మీటింగ్ పోయినా ఇక అప్పటి నుంచి ఏ మీటింగ్ అయినా అక్క రా 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 అని ప్రతి తేజీ భద్రాచలం తీసుకుపోయిండు నల్గొండకు తీసుకుపోయిండు మేడ్చేరు తీసుకుపోయిండు సాబిరిపేటకు తీసుకుపోయిండు ఉమ్. ఆ, ప్రతి- చూసినావా కాలము ఎట్లా కలిసి వస్తుంది? నిజంగా చెప్తున్నా పక్కకు జరుగు అన్నోళ్ళే ఇలా మైకు పట్టుకొని మైకు మాట్లాడి మరి ఇస్తారు కదా. ఎంతమంది ఇప్పటికి కూడా నా మీద ఉంటది మాట్లాడొద్దని కానీ మల్లారెడ్డికి మాత్రం నన్ను చాలా అభిమానం చేస్తాడు మేడం ఉమ్. నువ్వు రావాలక్క నువ్వు చేయాలక్క నువ్వు ఇక్కడ మాట్లాడాలక్క ఆడ మాట్లాడాలక్క అంటాడు ఎందుకు బాధపడుతున్నావు అంతగానో? ఆ? దుఃఖం ఎందుకు వస్తుంది అమ్మ? ఫైర్ బ్రాండ్ కదా, జవహర్ నగర్ టైగర్ కదా, ఎందుకు ఏడుస్తుంది టైగర్? ఏం బాధలు మల్లారెడ్డి సారు మంచోడు చాలా నాకు ఒక కన్న తండ్రులే తోబుట్టు అన్నోలుగా మల్లారెడ్డి సార్ చల్లగా ఉండాలి ఆయన చూపు ఆయన కంటి చూపు ఆయన మంచితనం మా మీద ఎల్ల వేళలా ఆయన మా మీద ఉండాలి ఆయన మనసు అంతే. అంటే ఇప్పుడు ఈ బాలాజీ నగర్ కు వార్డు మెంబర్లు ఇట్లా ఉన్నారా ఇప్పటికి? లేదు మొన్న అయిపోయిందిగా మేడం వాళ్ళ పదవులు జిహెచ్ఎంసీ లో కలిసి కలుపుతుండ్రు. ఇప్పుడు ఏ పాట అంటే ఇష్టం నీకు ఎక్కువ? మనసు గల్ల మారాజు కేసీఆర్ సారు మనసున్న మారాజు కేసీఆర్ సారు మళ్ళీ మళ్ళీ గెలువాలే తెలంగాణ సరుకారు మళ్ళీ మళ్ళీ గెలువాలే తెలంగాణ సరుకారు పసిపిల్లల నుంచెల్లి పండు ముసలోలదనుక తానున్నానని చెప్పిన తండ్రి కేసీఆర్ మనసు గల్ల మారాజు కేసీఆర్ సారు మళ్ళీ మళ్ళీ గెలువాలే మన ఇంటి పెద్ద తీరు మనసు గల్ల మారాజు కేసీఆర్ సారు మళ్ళీ మళ్ళీ రావాలే తెలంగాణ సర్కారు బిక్కు బిక్కు అంటున్న బీడి కార్మికులకు దిక్కు దోసకుంట ఉన్న ఒంటరి మహిళలకు తానున్నానని చెప్పిన తండ్రి కేసీఆర్ మళ్ళీ మళ్ళీ గెలువాలే మన ఇంటి పెద్ద తీరు పేదింటి పిల్లలకు పెళ్లి చేసిన కేసీఆర్ మళ్ళీ మళ్ళీ గెలువాలే తెలంగాణ సర్కారు అన్నము లేనోళ్లకు ఆదరించిన కేసీఆర్ మళ్ళీ మళ్ళీ రావాలే మన ఇంటి పెద్ద దిక్కు మనసు గల్ల మారాజు కేసీఆర్ సారు మళ్ళీ మళ్ళీ గెలువాలే తెలంగాణ సర్కారు. సూపర్. ఇట్లా ఎన్ని పాటలు వస్తాయి అమ్మ నీకు? మస్తు మస్తు వాడుతున్నావు, మంచిగా వాడుతున్నావు. మాట ఎంత అది వస్తుందో బేసు, పాట కూడా అంతకు మించి వస్తుంది కదా. అంటే స్టేజ్ల మీద పాటలు పాడేదా ఎక్కువ నువ్వు? అవమ్మా అమ్మా పాటలు ఎక్కువ వాడేదా స్టేజ్? బాగానే పాడతా. చిన్నప్పుడు మేకల కాసిన మేడం మేకల కాడ పాడేదాన్ని. మేకలుగాయ పోయేదా? చాలా కష్టపడి పై రాజుగా ఒరి రాజుగా రాజుగా ఒరి రాజుగా రాజుగా ఒరి రాజుగా
ఐలపురం రాజుగా తెలంగాణ రాజుగా ఈ ఎత్తర తెలంగాణ జెండ రాజుగా ఒరి రాజుగా రాజుగా ఒరి రాజుగా రాజుగా ఒరి రాజుగా పుడితే ఒకటి సస్తే రెండు రాజుగా ఒరి రాజుగా రాజుగా ఒరి రాజుగా రాజుగా ఒరి రాజుగా ఈ ఎత్తర తెలంగాణ జెండ రాజుగా ఒరి రాజుగా ఈ ఎత్తర తెలంగాణ జెండ రాజుగా ఒరి రాజుగా వెనుకకు తగ్గేది లేదు రాజుగా ఒరి రాజుగా వెనుకకు తగ్గేది లేదు రాజుగా ఒరి రాజుగా ముందడుగు ఎయ్యరా రాజుగా ఒరి రాజుగా రాజుగా ఒరి రాజుగా రాజుగా ఒరి రాజుగా ఐలపురం రాజుగా తెలంగాణ రాజుగా గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న పుడితే ఒకటి సస్తే రెండు రాజుగా ఒరి రాజుగా ఎత్తర తెలంగాణ జెండ రాజుగా ఒరి రాజుగా. రైట్. పాట కూడా అంత దనకా ఉన్నది, మొత్తం చంపిపడేస్తున్నావు పో అమ్మ. మాటలతోనే అనుకున్న పాటలు, నేను ఈడి దాకా వచ్చేదాకా నువ్వు మాటలే మాట్లాడతావు అనుకున్నా, పాటలు కూడా పాడతాను. చాలా సంతోషం అమ్మ, మంచిగున్నది నీ గొంతు, ఇట్లనే కంటిన్యూ చేయి. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణలో ఇక నువ్వు చెప్పినావు కదా మళ్ళీ కేసీఆర్ రావాలి అట్లా ఇట్లా రాజకీయాలు ఎట్లా ఏ విధంగా మలుపు తిరుపుకుంటాయో మనకు తెలియదు. చూసిరు కదా, నన్ను మాత్రం మరవద్దు మేడం మీరుగా. మరవమ్మా, ఎట్లా మరుస్తాం, తెలంగాణ గొంతుకలు కావాలి కదా. రైట్. చూసిరు కదా ఇంటర్వ్యూ ఎట్లున్నది అమ్మది. మేడం అమ్మాయిని అడుగు, నేను పిలిస్తే ఎంత జనం వస్తారు వీడికి, అడుగు. అంతేనా? అడుగురా, మంచితనం. అందుకే కదా జవహర్ నగర్ టైగర్ అని పేరు వచ్చింది నీకు. అంటే ఏ ఆపదన్నా పోతా మేడం, ఏ ఆపదన్నా ఉరుకుతా. ఒక్కరి దగ్గర రెండు పైసలు అంత ఉందినా అడుగు చెప్తారు. వద్దు పైసతో రాలే మనం, పోయేటప్పుడు పైస కొండము. పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన, పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన, నీ ఇల్లు యాడ ఉందయ్యా ఓ రెడ్డి సాపు, మన ఇల్లు యాడ ఉందయ్యా. ఏ రెడ్డి సాపు? అందరు రేవంత్ రెడ్డి సాపా? కాదు, రేవంత్ రెడ్డి నేను ఎందుకంట, అందరు బీదోళ్ళు సాదోళ్ళు అందరూ. నా ఇల్లు నాకేడుందో, మనం పుట్టింది ఏం కొండపోతాం మేడం, పైస వద్దు, మంచితనం సంపాదించుకోవాలి మనం పోయే వరకు. అంతేనా? రైట్. మళ్ళొక్క ఇంటర్వ్యూతోని మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తానే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. నమస్తే. నమస్తే మేడం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లారెడ్డి సార్.